రవిచంద్రారెడ్డి గారు మీరేమంటారు చెప్పండి. నమస్కారం కొమ్మినేని గారు, మీకు దారా గోపి గారికి అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సో చెప్పేందుకు చాలా చెప్తారు సార్, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇందాక మీరు వేసిన క్లిప్ గురించి ముఖ్యంగా ఒక 2 మాటలు. ఆ క్లిప్ రంగుల పిచ్చి గురించి ఏదైతే ఆ క్లిప్ ఉండిందో, ఇప్పుడు ఇవన్నీ కూడా గతంలో వేసిన ఆ విజువల్స్, ఆ సాక్ష్యాలు ఎప్పటికీ మాసిపో. ఎక్కడ పడితే అక్కడ శ్మశానాలకి, వాటర్ ట్యాంకులకి అన్నిటికీ కూడా రంగులు వేసుకున్న వైన మనం చూసాం. దాంతో పాటు మొన్నటికి మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, లేకపోతే అదని ఇదని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నది. ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ పట్టాదార్ పాస్బుక్ల మీద మీ ఫోటో ఎందుకు, ల్యాండ్ మీద అని చెప్పి ప్రజల్ని ఏదైతే భయానికి ఆందోళనకు గురి చేశారో, ఇప్పుడు రైట్ నౌ చంద్రబాబు నాయుడు గారు మీ భూమి అనే పేరుతో ఆ 10-1 అడంగులకు కానీ వాటికి కానీ మొత్తం అడంగులకు కూడా సార్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పైన, కింద అనగానే సత్యప్రసాద్ గారి ఫోటో వేసి మొత్తం అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, అది కరెక్టేనా? కాదు 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 అది ఒక ఫేక్వి కూడా ప్రచారం అవుతున్నాయని అన్నారు. అందుకని మనం ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మనం కరెక్ట్ గా మాట్లాడాలి. అది ఫేకా ఒరిజినల్ సోషల్ మీడియాలో వచ్చిన మాట వాస్తవం, నా దృష్టికి అయితే ఫేక్ అని వచ్చింది. విజువల్ ఆధారంగా మాట్లాడుతున్నాం కొమ్మినేని గారు. ఒకవేళ తప్పు అయితే సబ్జెక్ట్ కరెక్షన్, అనవసరంగా వాస్తవం అయితే మాట్లాడటం తప్పు కాదు, వాస్తవం కానప్పుడు పరిగట్టుకుని బురదయ్యిద్ది ఎవరి మీదైనా. సార్ ఫిజికల్ గా నేను ఇంకా చూడలేదు కాబట్టి, ఫిజికల్ గా చూస్తే చెప్పండి, లేకపోతే వద్దు. ఫిజికల్ గా చూడలేదు కాబట్టి సబ్జెక్ట్ కరెక్షన్. కానీ మాకు వచ్చిన సర్క్యులేషన్ వల్ల వచ్చిన న్యూస్ ప్రకారం మాట్లాడుతున్నా. అంటే దాన్ని పక్కన పెడదాం సార్. నిన్నటికి నిన్న ఆగస్టు 15న ఎల్లో రంగుల పిచ్చి గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ కి ఏ రంగు వేశారు సార్? అన్నా క్యాంటీన్ అంటే మీ పార్టీ ఆఫీసా? మీ పార్టీ ఆఫీస్ ట్రస్ట్ ద్వారా, మీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పెడుతున్న భోజనమా? అది ప్రభుత్వ పథకం కింద ప్రభుత్వాన్ని నుంచి డ్రా చేస్తున్న డబ్బులతో వేసినప్పుడు ఎన్టీఆర్ గారి ఫోటో, మీ ఫోటో పెద్ద ఎత్తున వేశారు. డిప్యూటీ సీఎం ఫోటో కనపడలే ఎక్కడ. మరి వాళ్ళెవరు భాగస్వాములు కదా ఈ ప్రభుత్వంలో? మరి అన్ని ఆఫీసుల్లో డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టమని చెప్పారు కదా. మరి ఎల్లో కలర్, రెడ్ కలర్ మాత్రమే ఎందుకు వేశారు? మిగతా వాళ్ళ కలర్స్, ఆ జెండాలు ఎందుకు ఇలా? అంటే రంగులు పిచ్చి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు అంటే చెప్పేందుకు నీతుల పైన ఆయన ఒకరిని పట్టుకొచ్చి స్పాన్సర్డ్ పర్సన్ ని ఏదైతే పొగిడించుకున్నాడో 5 ఏళ్ల నుంచి పస్తున్నాడంట. అతను కలకలలాడుతూ నవనవలాడుతూ నయా మ్యాంగోలా ఉన్నాడు. అతను ఖచ్చితంగా కూడా అతని చేత స్తోత్రం చదివించుకున్నాడు. మీరు రాబట్టి బతికిపోయాను, లేకపోతే 5 ఏళ్ల ఫస్ట్ నుండి చచ్చిపోయాను, కానీ మళ్ళీ నిన్నే బతికానని అతను చెప్పిన విధానం, వాళ్ళకి ట్యూషన్ చెప్పి అక్షరాల్లో ఏదైతే పెయిడ్ ఆర్టిస్టులు ఎవరిని తెస్తారో సార్, గతంలో రైతుల రూపంలో, భవన నిర్మాణ కార్మికుల రూపంలో, ఇప్పుడు చూస్తారు రాబోయే రోజుల్లో ఇసుక కొరత ఏ విధంగా రాబోతుందో వానాకాలం. ఎందుకంటే అన్ని డంపులు ఖాళీ చేసేసారు, అమ్ముకున్నారు, ఉచిత ఇసుక అన్నారు. అన్ని నీతులు చెప్పడానికే సార్. అదే కాకుండా ఏ కాంట్రాక్ట్ కూడా 50 లక్షలు దాటితే టెండర్ ద్వారానే పోవాలి సార్ కొమ్మినేని గారు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్ట్రాక్ వచ్చిన కాంట్రాక్ట్ పోలవరాన్ని 5,000 కోట్ల రూపాయల వర్క్ ని రాత్రికి రాత్రి ఒక బర్త్డే కేక్ ని ఇచ్చి సెలబ్రేట్ చేసినట్టు నవయుగాకి అప్పచెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మనోడే ఇచ్చేద్దాం ఏం కాదని చెప్పి దాన్ని ఇచ్చి గడ్కరీ గారికి ఏదో సంజయ్ చెప్పుకొని వచ్చారు ఆ రోజున జలవనరుల శాఖ మంత్రికి. నవయుగాకి టెండర్ లేకుండా 5,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చి, ఇది ఎందుకు దుర్మార్గం అంటే దానికి సంబంధించిన పేమెంట్లన్నీ డైరెక్ట్ గా గవర్నమెంట్ నవయుగాకి ఇచ్చింది. అంటే సబ్ కాంట్రాక్టర్ ఎప్పుడు గవర్నమెంట్ ఇవ్వకూడదు సార్. నేను కూడా కాంట్రాక్ట్లు చేసేవాడినే, సివిల్ ఇంజనీర్ కాబట్టి నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ కాంట్రాక్ట్ అనమాట. అవార్డింగ్ ఇన్ నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ టు ద థర్డ్ పార్టీ పేయింగ్ బై గవర్నమెంట్ ఈజ్ ఇల్లీగల్. 5,000 crores ఎక్స్టెంట్ ఇచ్చారు సార్. ఆ రోజున ఇచ్చిన దాంతో 1,00,000 క్యూబిక్ మీటర్లు ఒక రికార్డ్ కోసం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కాంక్రీట్ వేసేయాలని జెట్ గ్రౌటింగ్ ద్వారా ఏదైతే చేశారో అద్భుతరాలు చేసిన పనుల వల్లనే ఈ రోజున ఆ డయాఫ్రామ్ వాల్ కి ఆ గతి పట్టింది. ఆ దాంట్లో వరద ప్రవాహాన్ని సరిగా అంచనా వేయక ముందే 693 మీటర్లు ఏదైతే డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి కారణమైందో చంద్రబాబు నాయుడు గారి యొక్క అతి మాత్రమే కారణం, నవయోగ యొక్క పొరపాటే కారణం. తర్వాత మెగా వచ్చినప్పుడు కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా వచ్చింది. రివర్స్ టెండరింగ్ లో టెండర్ వేసుకునే అర్హత నవయుగ కూడా ఉండింది. నవయుగ కూడా వేయాల్సింది కానీ ఎందుకో వేయలా. మనకెందుకు వచ్చింది? మనం ఇక్కడతో దులిపేసుకుందాం, గవర్నమెంట్ మారింది, మనకు డబ్బులు రావనుకున్నారు, లేకపోతే ఇంకేమనుకున్నారు, కానీ నవయుగ టెండర్ కి రాలేదు సార్. అద్భుతం తప్పుకుంది. టెండర్ వేసే అర్హత ఆ కంపెనీకి కూడా ఉండింది. ఈ రోజున మొన్నటి దాకా దుమ్మెత్తిపోసిన మెగా కన్స్ట్రక్షన్స్ కి అన్ని అర్హతలు వచ్చి ఇచ్చినా గానీ దాన్ని విమర్శిస్తూ వచ్చారు. ఈ రోజు కొనసాగింపుగా అదే కంపెనీ అయితే బాగుంటుందని
మరీ కంటిన్యూ చేశారు. అట్లా కాదు, మెగాకు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి సార్. యాక్చువల్గా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించింది వేరే కంపెనీ కదా, ఇప్పుడు మెగాకే కంటిన్యూ చేస్తున్నారు. మెగాకే ఇవ్వటం అనేది ఆసక్తికరమైన అంశం. అవును సార్, ఆ రోజున డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో నవయుగ ఆధ్వర్యంలో జరిగింది. కానీ తర్వాత వచ్చిన మెగా కన్స్ట్రక్షన్స్ ని ఇన్ని రోజులు ఏదైతే విమర్శించారో, ఇప్పుడు వాళ్ళు ఆసక్తి చూపించకపోయినందువల్ల నవయుగకి ఇస్తే ఎందుకు వీళ్ళని కంటిన్యూ చేద్దాం. మెగా కన్స్ట్రక్షన్ కూడా సత్సంబంధాలే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో. ఎందుకంటే పట్టిసీమ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మెగా కన్స్ట్రక్షన్స్ చేసింది. ఇదేం కొత్త కంపెనీ కాదు, వాళ్ళకి పరిచయం లేని కంపెనీ కాదు. కాబట్టి కంటిన్యూటీ పేరుతో ఏదైతే ఇచ్చారో అది ఇచ్చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ డయాఫ్రమ్ యొక్క రిపేర్ కి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఆ నష్టానికి మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన తీరు, ఆ రోజు అమలు చేసిన అధికారుల పర్యవేక్షణలో జరిగిన లోపం ఏదైతే ఉందో అప్పటి ప్రభుత్వమే లెక్క చెప్పాలి. అయినా ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా 3 సార్లు జాతికి అంకితం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. సార్, ప్రాజెక్ట్ ఎప్పుడైనా పూర్తి కాకుండా జాతికి అంకితం పేరుతో 3 సార్లు శంకుస్థాపన లాగా ఉత్సవాల్లాగా చేసి జయమ జయమ చంద్రన్న పాట పాడించుకుని దానికి 87 కోట్లు బిల్లు చెల్లించిన దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారిది. ఇటువంటి వింతలు విడ్డూరాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతాయి సార్. జయమ జయమ చంద్రన్న ఏదైతే పాడించుకున్నాడో 87 కోట్ల రూపాయలు బిల్లు దాఖలు చేశాడో దానికి ఒక ఐకాన్ గా నిలుస్తాడు. ఎందుకంటే భజనకి 87 కోట్లు పే చేసి నదీ గర్భం, కృష్ణా నదీ గర్భంలో నివాసం ఉంటూ ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఆక్రమణ ఉన్న కట్టడంలో ఉంటూ అధర్మంగా ఏదైతే ఉంటున్నారో ఇతను ధర్మబద్ధమైన పరిపాలన ఎక్కడ చేస్తాడని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు సోమవారం అంటే అదొక కలవరం, అదొక కలెక్షన్ల వారం, అదే పోలవరం అని చెప్పి నినాదం తీసుకున్నాడు. మళ్ళా ఈసారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలవరం, సోమవారం పోలవరం అని చెప్పి మళ్ళా స్లోగన్లు ఇచ్చాడు. మరి ఎందుకనో సోమవారం లేదు, పోలవరం లేదు, ఎక్కడికి పోవట్లా. ఎందుకంటే అది ఇప్పట్లో పూర్తి కాదని చేతులు ఎత్తేశాడు. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి చెప్పేదానికి పొంతన ఉండదు అని చెప్పడానికి ఇప్పటికే ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయకుండా అన్ని అటక మీద పెట్టి అందుకోలేను, నా ఎత్తు సరిపోవట్లా, ఆంధ్రప్రదేశ్ లో అప్పులైపోయినాయి అని చెప్పి అబద్ధాలు చెప్తున్న తీరు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో జనం అవగాహనకు వస్తున్నారు. 58 నెలలు కౌంట్ డౌన్ మొదలైంది. రైట్.